నెల్లూరు రూరల్ మండలం ఆమంచెల్ల గ్రామ పంచాయతీ మట్టెంపాడు గ్రామం సర్వే నంబర్ 2, 3లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను 30 సంవత్సరాలపై నుంచి సాగు చేసుకుంటున్నాం. పేదలమైన మాకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ పెంచలయ్య జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం మట్టెంపాడు గ్రామ కాపురస్తులమని, పేదలమని, భూమి లేని పేదలమైన మా గ్రామంలోని సర్వే నంబర్లు 2 మరియు 3లో ఉన్న భూమిలో సుమారు 100 కుటుంబాల వారు మెట్టపైర్లు సాగు చేసుకుని జీవిస్తున్నామన్నారు. ఇందులో కొంతమంది జామాయిలు కూడా వేసుకుని ఉన్నామన్నారు. అయితే భూమి సాగు చేసుకుంటున్న మమ్మల్ని భూమి వదిలి పోవాల్సిందిగా స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ భూస్వాములు బెదిరిస్తున్నారు. ఇటీవలలో కేసులు కూడా పెట్టున్నారు. అయినప్పటికీ మేము భూమిని వదలకుండా సాగు చేసుకుంటున్నాం. స్థానిక రెవెన్యూ అధికారులు కోర్టులో ఈ భూమి ఉన్నదని సాగు రాయకుండా, శిస్తులు కట్టించుకోకుండా వాయిదాలు వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి మా యందు దయ ఉంచి ఈ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. 40 సంవత్సరాల నుంచి రోడ్ల మండలం ఆమంచెల్ల పంచాయతీ మట్టింపాడు గ్రామం నందు 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ భూమిని వ్యవసాయం చేసుకుంటూ దాని మీద జీవనాధారం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ మధ్య కొంచెం డెవలప్మెంట్ పక్కన ఫ్లాట్లు గిట్లు పడే లోపల మేము వ్యవసాయం చేసుకునే భూములలో అక్రమంగా బయట వాళ్ళు ఏదేదో కాగితాలు ఉన్నాయి, మాకున్నాయి, అవి ఉన్నాయని చెప్పేసి ఆక్రమణ కోసం పోయిన ఆదివారం 23వ తేదీ 80 మంది దిగి పొదలకూరులో డాక్టర్ అంట కృష్ణమూర్తి, వాళ్ళ అల్లుడు రవికృష్ణ అంట, రవి బాబు, వీళ్ళందరూ కలిసి 80 మంది కలిసి మా భూమిని ఆక్రమణ చేసేదానికోసం ఫినిషింగ్ రాయలేసి టాటర్లు పెట్టి ఆ జనాలతో సీసీ కెమెరాలు పెట్టి మా పైన దండయాత్ర టైపులో ఆక్రమణ చేసేదాన్ని చూశారు. మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అప్పచెల్లెళ్ళు, మా ఊరు గ్రామస్తులు కలిసి మేము పోయి నానా రభసగా పొగులు చేసుకున్న తర్వాత వాళ్ళే ఆ రాయిలు పీక్కొని మీ భూమి కాదు, ఏ భూములు వేసి మీ భూములు వేసామని చెప్పేసి ఆ రాయిలు పీక్కొని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో పడి మా భూమి పైన ఎవరంటే వాళ్ళు వచ్చి ఆక్రమణ కోసం వస్తున్నారు. కలెక్టర్ గారి కోసం సాయం పొందేదానికోసం పోయిన వారం కూడా సోమవారం అర్జీ ఇచ్చాము. ఈ వారం కూడా ఇస్తున్నాము. మాకు దయించి పట్టాలు మంజూరు చేయాల్సిందిగా పాస్బుక్లు ఇచ్చి మాపై శిస్తులు కట్టుకొని మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరంటే వాళ్ళు వచ్చి మా భూముల పైన పడి ఆక్రమణ చేయాలని రౌడీజంగా చేసి మమ్మల్ని ఏదో ఏదింపు చేస్తున్నారు సార్. మమ్మల్ని కలెక్టర్ గారు ఆరోపించి, కలెక్టర్ గారు దయించి మాకు పట్టాలు మంజూరు చేయాల్సిందిగా. నా పేరు దూరు పెంచలయ్య, మా తండ్రి పేరు పోలయ్య, మా అమ్మ పేరు బుజ్జమ్మ, మా అన్న పేరు మస్తానయ్య, మా అక్క పేరు పెంచిలమ్మ, మా చెల్లెల పేరు పెంచిల లక్ష్మి, పెంచిల ప్రసన్న, స్వప్న, ప్రేమ్ కుమార్, మనోహర్, మహేంద్ర వర్మ, మా కుటుంబ సభ్యులు మొత్తం మేము నివసించేది మట్టింపాడు గ్రామంలో. మా భూముల్ని ఆక్రమించాలని ఎవరంటే వాళ్ళు వచ్చేసి మాపై దండయాత్రలు చేస్తా మా భూములపై ఆక్రమణ చేయాలని చెప్పి ఎంతమందో చూస్తున్నారు సార్. మీరే మమ్మల్ని ఆదుకొని, కలెక్టర్ గారు మీకే అర్జీ ఇస్తున్నాం సార్, మీరు ఆదుకొని రెవెన్యూ ఆఫీసర్గా మాకు పట్టాలు మంజూరు చేయాల్సిందిగా, పాస్బుక్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. మమ్మల్ని మా కష్టాల నుంచి నిర్బంధం చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కలెక్టర్ గారి సార్కి, జాయింట్ కలెక్టర్ సార్కి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అర్జీలు ఇస్తానే ఉన్నాను సార్. మా బాధలు చెప్పుకొని మా అర్జీలు ఇచ్చి పట్టాలు మంజూరు చేయమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అర్జీలు పెడతానే ఉన్నాం. రిప్లై వస్తూ ఉంది కానీ మాకు న్యాయం జరగడం లేదు సార్. ఈసారైనా మమ్మల్ని కనుగరించి మాపై దండయాత్రలు చేస్తున్న భూ ఆక్రమణ కోసం వస్తున్న వాళ్ళని అడ్డుగంచి మాకు పట్టాలు మంజూరు చేయాల్సిందిగా సార్ని వేడుకుంటున్నాను సార్, కలెక్టర్ సార్ని. అందుకనే